పోతన భాగవతము వామనావతారం. శుక్రాచార్యుడు బలి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ సందర్భంలో. ఇలా చాలంటూ పలికిన వామనునికి 3 అడుగుల భూదానం ఇవ్వడానికి బలిచక్రవర్తి జల కలశం చేతిలోనికి తీసుకుని సమాప్తం అవుతున్నాడు, మాయత్వం అవుతున్నాడు. అంతలో రాక్షస రాజ్య నిర్వహణాసూరుడైన శుక్రాచార్యుడు దానశీరుడైన దానవ చక్రవర్తి బలితో ఇలా అన్నాడు: ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడుగాడు, దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడవ్యయుండదితి గర్భంబున కశ్యప సోనుడై కలిగెనకట, ఎరుగ గీతని కోర్కి నిత్యదానంటిని దైత్య సంతతి కుపద్రవచ్చు, నీ లక్ష్మి తేజంబు నెలవు నైశ్వర్యంబు వంచించి ఇచ్చుదా వాసమునకు, మొనసిల జగములెల్ల 3 పాదంబుల ఇలకాయుడగుచు ఆక్రమించు, సర్వధనము విష్ణు సంసర్జనము చేసి కడుగు పగిది నెట్టు ప్రతిదీవు. రాక్షసేశ్వర బలిచక్రవర్తి, ఇతడు బ్రాహ్మణుడు కాదు, అనంతాత్ముడైన హరి విష్ణు దేవతల కార్యాన్ని సాధించడానికి కశ్యపుని కొడుకుగా అదితి గర్భంలో పుట్టినవాడు. అయ్యో, తెలియకుండా ఇతనికి దానం ఇస్తానని ఒప్పుకున్నావు, దీని వలన రాక్షసులకు కష్టం వస్తుంది. ఇతడు నిన్ను మోసగించి నీ సంపదను, తేజస్సును, రాజ్యాన్ని ఇంద్రునికి ఇస్తాడు. విశ్వరూపం ధరించి 3 అడుగులతో లోకాలు అన్నింటినీ ఆక్రమిస్తాడు. నీ ఐశ్వర్యమంతా దారపు నీవు నిరుపేదగా ఎలా ఎలా బతుకుతావు బలి అని రాష్ట్ర గురువైనటువంటి శుక్రాచార్యుడు చక్రవర్తితో తెలియజేస్తూ, ఒక్క పదంబున భూమియునొక్కడ త్రివంబు ద్రోక్కియున్నతమూర్తిన్, దిక్కులు గగనము తానై వెక్కసమయ్యున్న నిందు వెడలేదు చెప్పుమా. ఇతడు ఒక పాదంతో భూలోకాన్ని, ఇంకొక పాదంతో స్వర్గలోకాన్ని కప్పివేస్తాడు. బాగా పెద్ద ఆకారం ధరించి దిక్కులు ఆకాశం పిక్కటిల్లేటట్టు పెరిగి అంతా తానై నిండిపోతుంది. ఇప్పుడు నీవు ఎక్కడికి పోతావో చెప్పు చక్రవర్తి అని శుక్రాచార్యుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇచ్చెదనని పల్కి ఈకున్న నరకంబు నీవును సమర్థుడవుగావ, ఏ దానమున నాశమే తెంచు నదియును దానంబు యజ్ఞంబు తపము కర్మంబును దావిత్తవంతుడై తలపవలయు, తన ఇంటగల సర్వధనమును నైద భాగములుగా విభజించి కామమునకు అర్థమునకు ధర్మ యశములకాశ్రిత బృందములకు సమత బిట్టునట్టి, పురుషుడిందునందు పూర్ణుడై మోదించు తన్ను మాని చేత తగవుగా. ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వచ్చే నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీకు శక్తి ఉంది. దాతకు నాశనం తెచ్చే దానం దానమే కాదు అని పెద్దలు చెప్తారు. తాను ధనవంతుడుగా ఉంటూ దానాన్ని, యజ్ఞాన్ని, తపస్సును గురించి ఆలోచించాలి. ఉత్తముడైన పురుషుడు తన ధనమంతా 5 భాగాలు చేసి కామానికి, అర్థానికి, ధర్మానికి, కీర్తికి, ఆశ్రయించిన వారికి సమానంగా పంచాలి. ఈ విధంగా చేసేవాడు ఈ లోకంలోనూ అలోకంలోనూ కృతార్థుడై సుఖపడతాడు. తనకు మించిన ధర్మం న్యాయం కాదు అని ఈ పద్య భావం. ధన్యవాదము.